రేవు పట్టణంలో రాజకీయం లంగరేసింది. ఒకవైపు 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న రాజకీయ భీష్ముడు మల్లాడి. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చవిచూసిన కృష్ణారావు ఆరోసారి జెండా పాతేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో జైంట్ కిల్లర్ గా నిలిచిన గొల్లపల్లి అశోక్. ఈ ఇద్దరు హేమాహేమీల మధ్యలోకి సరికొత్త సైన్యంతో వచ్చి చేరారు టీవీకే అభ్యర్థి తోటరాజు. ఈ ముక్కోనపు సమరంలో ఓటరు నాడి ఎటువైపు ఉంది? యానంలో ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నాయి? యానం ఎన్నికలంటేనే ఓ ప్రత్యేకం. యానం గెలుపోటములపై కూతవేటు దూరాన ఉన్న కాకినాడలో పందేలు అంబరాన్ని అంటుతున్నాయి. యానాంకు సరిహద్దున ఉన్న కోనసీమ, కాకినాడ జిల్లాల నుంచి పందెంరాయుళ్లు కాయరాజా కాయంటూ క్యూ కడుతున్నారు. కేవలం రాజకీయ ఆసక్తితోనే కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న 42 పోలింగ్ కేంద్రాల డేటాను జల్లెడ పడుతున్నారు. రెడ్డి, కాపు, వైశ్య, కమ్మ, క్షత్రియ, అగ్ని కులక్షత్రియ సామాజిక వర్గాల ఓట్లు ఎటు మొగ్గు చూపుతాయనే దానిపై విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే పోలింగ్ శాతం ఎంత ఉంటుంది, ఏ గ్రామంలో ఎవరికి మెజారిటీ వస్తుందన్న దాంతో సంబంధం లేకుండానే మల్లాడి కృష్ణారావు గెలుపు ఖాయమని కొందరు, కాంగ్రెస్ హవా నడుస్తోందని మరికొందరు కోట్లకు కోట్లు పందాలు కాస్తున్నారు. ఇక్కడ సామాన్యుడి ఓటు కంటే పందెంరాయుళ్ల హడావిడే ఎక్కువగా ఉంది. యానం రాజకీయాల్లో మల్లాడి కృష్ణారావు ఒక బ్రాండ్. 1996లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 3 సార్లు మంత్రిగా బాధ్యతలు చేపట్టి యానంను అభివృద్ధి పదంలో నడిపించారు. పుదుచ్చేరి అసెంబ్లీలో హ్యాట్రిక్ బెస్ట్ ఎమ్మెల్యేగా అవార్డు సాధించిన ఘనత ఆయనది. గత 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా లేకపోయినప్పటికీ ఢిల్లీలో పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉంటూ యానా ప్రజలకు అందుబాటులో ఉన్నారు మల్లాడి. ముఖ్యంగా వృద్ధాశ్రమం కమిటీ ద్వారా 60 రకాల సంక్షేమ సేవలను నేరుగా ప్రజల ఇంటి వద్దకే చేరవేయడం ఆయనకు కొండంత బలాన్నిస్తోంది. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటారనే నమ్మకం మల్లాడిపై ఉంది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున 6వసారి పోటీకి సిద్ధమయ్యారు యానం రాజకీయ భీష్ముడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సంక్షేమ పథకాల అమలు, ప్రజాభిమానం ఈ ఎన్నికల్లో ఆయనను ఫేవరెట్ గా నిలబెడుతున్నాయి. మల్లాడి గెలుపు నల్లేరు మీద నడకేరని ఆయన అనుచరులు భావిస్తుండగా పందెంరాయుళ్లు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మల్లాడి కృష్ణారావు లాంటి దిగ్గజాన్ని ఓడించి సంచలనం సృష్టించారు ప్రస్తుత ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్. యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుని హస్తం గుర్తుపై బరిలోకి దిగుతున్నారు. గత 5 ఏళ్ల పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం యానంపై వివక్ష చూపిందని, అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా అడ్డుకుందని అశోక్ ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి రంగస్వామి తనపై కక్షగట్టి యానాం ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని విమర్శిస్తున్నారు. నిరుద్యోగ సమస్య, తాగునీటి కష్టాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ప్రచారాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. అభివృద్ధి, సంక్షేమం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణే ధ్యేయమంటూ ప్రజల ముందుకు వెళుతున్నారు అశోక్. ఇంటింటి ప్రచారంతో ప్రజల సమస్యలను వింటూ విజయం తనదేనన్న ధీమాతో ఉన్నారు. అయితే 5 ఏళ్లలో ప్రజలకు అందుబాటులో లేరనే అపవాదును అశోక్ ఎలా అధిగమిస్తారనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కాంగ్రెస్ బలానికి తోడు సొంత ఇమేజ్తో అశోక్ మళ్లీ అద్భుతం చేస్తారని ఆయన మద్దతుదారులు ఆశిస్తున్నారు. పుదుచ్చేరి ఎన్నికల్లో అందరినీ ఆశ్చర్యపరిచే మరో అంశం టీవీకే పార్టీ ఎంట్రీ. తమిళ సూపర్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ తరపున తోటరాజు బరిలోకి దిగడంతో యానం రాజకీయ ముక్కోడపు పోరుగా మారింది. తోటరాజు తన మేనిఫెస్టోతో యువతను, విద్యావంతులను విశేషంగా ఆకర్షిస్తున్నారు. ప్రతి నెల 5 లక్షల మందికి ఇంటర్న్షిప్ అవకాశాలు, గ్రాడ్యుయేట్లకు 10,000 రూపాయల స్టైఫండ్, నిరుద్యోగ భృతి వంటి ఆకర్షణీయమైన హామీలతో ఆయన ముందుకొచ్చారు. యానాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, అవినీతి రహిత పాలన అందిస్తానని హామీలిస్తున్నారు. సినీ గ్లామర్తో పాటు విజయ అభిమానుల మద్దతు తోటరాజుకు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ముక్కోడపు పోటీలో తోటరాజు చీల్చే ఓట్లు ఎవరి విజయ అవకాశాలను దెబ్బతీస్తాయి, ఎవరికి లాభం చేకూరుస్తాయి అనేది రాజకీయ విశ్లేషకులకు కూడా అంతు చిక్కడం లేదు. కొత్త పార్టీ, కొత్త మొహం కావడంతో ప్రజలు మార్పు కోరుకుంటే సంచలన ఫలితాలొచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నట్లుంది యానాం రాజకీయం.
పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి హవా నడుస్తోందని, యానాంలో కూడా మల్లాడి కృష్ణారావు భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి ఇప్పటికే ప్రకటించారు. ఆయన నాయకత్వంలో పుదుచ్చేరిలో మళ్లీ కూటమి ప్రభుత్వం కొలువుదీరుతుందని, యానాం అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కార్ అండగా ఉంటుందని నేతలు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం పుదుచ్చేరిలో మార్పు మొదలైందని, నియంత పాలనకు స్వస్తి పలికి ప్రజలు ప్రజాస్వామ్యానికి పట్టం కడతారని ధీమాగా ఉన్నారు. ప్రధాన అభ్యర్థులు ముగ్గురు తమదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నారు. అటు మల్లాడి అనుభవం, ఇటు అశోక్ పోరాట పటిమ, మరోవైపు తోటరాజు జోరు. ఈ ముగ్గురులో యానాం గద్దెనెక్కేది ఎవరో తెలియాలంటే ఏప్రిల్ 9న జరగబోయే పోలింగ్ ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.